కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు మొత్తం రైలెక్కి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ కాడ బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం లొల్లి చేస్తున్నారు కదా. అయితే 2 దినాల సంది మహిళా మంత్రి సీతక్క కానొస్తలేదు, ధర్నాకు పోతలేదా, దూరంగా ఎందుకుంటుందని అంటున్నారు కదా. మరి ఏమనుకున్నదో ఇప్పుడు ఢిల్లీకి పోతున్నదట. అగో ఢిల్లీకి పోయేందుకు హైదరాబాద్ పట్టణంలో ఉన్న శంషాబాద్ గాలిమోటల డిపో కాడికి పోతున్నది కదా. మళ్ళీ సర్కారు వచ్చినాక కాంగ్రెస్ లీడర్లకు గడియ రికాం లేదు, గవ్వ ఆమ్దాన్ లేదు అన్నట్టు ఉన్నా కానీ మహిళా మంత్రి సీతక్క రాష్ట్రంలో చాలా పనుల్లో బిజీగా ఉండేసరికి అంత బిజీల బీసీ లీడర్లతో కలిసి దేశ రాజధాని హస్తినాపురంకు పోయేందుకు మంత్రి మేడంకు కుదరలేదట. అందుకే అందరోలే రైళ్ల కాకుండా గాలిమోటల బిరాన పోయి అందరితోని కలిసి సెంట్రల్ సర్కారు మీద సమరం చేయబోతున్నదట. పోరాటాలు చేసే అక్క పోరాటం ఫలించాలని కోరుకుందాం. అమ్మ అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క బీసీల కోసం బీభత్సంగా పోరాటం చేసేందుకు ఢిల్లీకి మంచిగానే ప్రయాణం కట్టిండ్రు. చాలా మంది అడవి బిడ్డలు గిరిజన బిడ్డలు వాళ్ళ బతుకులు మారుస్తారని ఆశతోని మిమ్మల్ని మంత్రి పదవిలో కూర్చుండ పెట్టిర్రు. కానీ పొడు భూముల కోసం అడవి బిడ్డలు పోరాటాలు చేస్తున్నా, పోలీసులను ఎదిరిస్తున్నా మీరు మాత్రం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇట్లా హస్తినాపురంకు ప్రయాణం గడుతుంటే కూట్లెరాయి దియ్యనోడు పోయి ఎట్లెరాయి తీస్తా అన్నట్టు చేస్తున్నట్టే కొడుతున్నది. అధికారంలోకి వచ్చేదాకా అడవి బిడ్డల ఆలతు మారుస్తామని చెప్పిన మీ షెయి సర్కారు లీడర్లు ఇప్పుడు సప్పుడు కూడా చేస్తలేరు ఎందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.